శ్రీకృతి. నన్ను వదలి నీవు పోలేవులే, అది నిజములే. పువ్వులేక తావి నిలువలేదులే, లేదులే. నన్ను వదలి నీవు పోలేవులే, అది నిజములే. పువ్వులేక తావి నిలువలేదులే, లేదులే. తావిలేని పువ్వు విలువలేనిదే, ఇది నిజములే. నేను లేని నీవు లేని లేవులే, లేవులే. తావిలేని పువ్వు విలువలేనిదే, ఇది నిజములే. నేను లేని నీవు లేని లేవులే, లేవులే. నా మనసే చిక్కుకుని నీ చూపుల వలలో, నా వయసు నా సొగసు నిండెను నీ మదిలో. నా మనసే చిక్కుకుని నీ చూపుల వలలో, నా వయసు నా సొగసు నిండెను నీ మదిలో. చిరకాలపు నా కలలే ఈనాటికి నిజమాయే, చిరకాలపు నా కలలే ఈనాటికి నిజమాయే. దూర దూర తీరాలు చేరువైపోయే. ఓ తావిలేని పువ్వు విలువలేనిదే, ఇది నిజములే. నేను లేని నీవు లేని లేవులే, లేవులే. సిగ్గు తెరలలో కనులు దించుకొని, తలను వంచుకొని, బుగ్గ మీద పెళ్లి బొట్టు ముద్దులాడా. సిగ్గు తెరలలో కనులు దించుకొని, తలను వంచుకొని, బుగ్గ మీద పెళ్లి బొట్టు ముద్దులాడా. రంగులీను నీ మెడలో బంగారపు తాళి గట్టి పొంగిపోవు శుభదినం రానున్నదిలే. ఓ నన్ను వదలి నీవు పోలేవులే, అది నిజములే. పువ్వులేక తావి నిలువలేదులే, లేదులే. తొలినాటిరే తడబాటు పడుతూ మెల్లమెల్లగా నీవు రాగా, నీమేని హొయలు నీలోని వగలు నాలోన గిలిగింతలిడగా. హృదయాలు కలసి ఉయ్యాలలోగి ఆకాశమే అందుకొనగా, పై పైకి సాగే మేఘాల దాటి కనురాని లోకాలు కనగా. ఆహా ఓహో ఆ ఓ నిన్ను వదలి నేను పోలేనులే, అది నిజములే. నేను లేని నీవు లేని లేవులే, లేవులే. నిన్ను వదలి నేను పోలేనులే, అది నిజములే. నీవు లేని నేను లేని లేనులే, లేనులే. నిన్ను చూస్తుంటే నాకు ఎవరు గుర్తుకొస్తున్నారు తెలుసా? సావిత్రమ్మ గుర్తు వస్తుంది. థ్యాంక్ యూ సార్. ఎంత క్యూట్గా ఉన్నావు. అది ఎస్పెషల్లీ ఈ డ్రెస్లో అయితే అసలు మాయా శశిరేఖే.
చక్కగా పాడానన్న. థ్యాంక్ యూ జడ్జెస్ సార్. ఓవర్ టు యూ. శ్రీకృతి నమస్తే. నమస్తే. ఒక పల్లవి 3 చరణాలు ఉన్నాయి ఈ పాటలో. ఈ 3 చరణాలకు నువ్వు ఏం గమనించావు? ఒక్కొక్కటి ఒక్కొక్క వేరియేషన్. 3 చరణాలు వేటికవే భిన్నంగా ఉన్నాయి కదా. తర్వాత అందులో ఎంత భిన్నత్వం ఉందంటే మొదటి చరణం, రెండో చరణం, మూడో చరణం పూర్తి నడకే మారిపోయింది. అవును సార్. ఎంత సొగసు, ఎన్ని మలుపులు ఎన్ని ఉన్నాయి ఈ పాటలో. నిజంగా స్వరరచన, పరదర్శన అన్నింటిలో కూడా చాలా గొప్పగా ఉంది. పాడిన విధానం కూడా బాగుంది. ఒకటే, అందుకోసమే అప్పటి పాట కూడా ఇప్పటికి మధురంగా వినిపిస్తోంది. పాత మధురం అందుకే ఆపాత మధురం అయిపోయింది నీ గొంతులో. చాలా బాగా పాడావు. ఒకే ఒకటి, రెండవ చరణంలో సిగ్గు తెరల్లో కనులు దించుకుని తలను వంచుకుని బుగ్గ మీద పెళ్లి బొట్టు ముద్దులాడా అని మొదటిసారి అన్నప్పుడు ఒక్క చోట ఇబ్బంది అనిపించింది. రెండోసారి మళ్ళీ దాన్ని బాగానే సరిదిద్దావు. అది ఒక్కటే, మిగతా అంతా నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. శ్రీకృతి నమస్తే సార్. నమస్తే. చాలా ఇంప్రూవ్మెంట్ నీ పాటలో ఇప్పుడు ఐ కెన్ సీ. అంటే కంపేర్డ్ టు ఎర్లియర్ ఎపిసోడ్స్ యూఆర్ రియలీ ప్రాక్టీసింగ్ వెల్ అని నాకు అనిపిస్తుంది. ఈ పాట స్పెషలీ పల్లవి అండ్ కొన్ని హాఫ్ టెంపోలో వచ్చింది కదా, ద సెకండ్ మూడో చరణం అది, అక్కడ యు ఆర్ సో గుడ్. అండ్ ఈ ట్యూన్ గురించి చెప్పాలంటే పాత ట్యూన్ అయినా కూడా ఇట్ ఈస్ సో కంటెంపరీ, ఇట్ ఈస్ సో ఫ్రెష్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ అప్రోచ్. ఒక 2024 థింకింగ్ కూడా ఇది ఐ డోంట్ నో 60s 70s టైంలో వచ్చిన పాట. వే అహెడ్ ఆఫ్ దే టైమ్స్. దే కుడ్ ఇమాజిన్ హౌ దిస్ సాంగ్ విల్ సౌండ్ ఇన్ 2024, హౌ ఇట్ విల్ సౌండ్ ఇన్ 2050. సో అలాంటి ఒక లెజెండరీ కంపోజర్ మహాదేవన్ గారు అలాంటి ఒక పాట నువ్వు ఎంపిక చేసుకుని చాలా బాగా పాడు. ఐ కెన్ సీ అ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. కీప్ ప్రాక్టీసింగ్. థ్యాంక్ యూ సార్. నిజంగా నాన్న చాలా చాలా గర్వంగా ఉంది నీ పాట వింటుంటే ఇవాళ. థ్యాంక్ యూ. అన్నీ ఎంత చక్కగా ఇంప్లిమెంట్ చేసావో, చాలా అందంగా పాడు, చాలా అద్భుతంగా పాడు. కష్టం ఎందుకంటే ఇది డ్యూయట్, అసలు గ్యాపే లేదు. అవును. అండ్ గమకాల్లో ఎంత స్పష్టంగా ఉండాలంటే ఇది మనందరికీ ఎంత ఇష్టమైన పాట, ఎంత నలిగిన పాట అంటే నువ్వు ఒక చిన్న గమకం మిస్ చేసినా కూడా అందరికీ తెలిసిపోతుంది. అంటే మామూలుగా వినే వాళ్ళకి ఏంటంటే ఏదో తేడా కొడుతోంది అని అనిపిస్తుంది తప్ప టెక్నికాలిటీస్ మాట్లాడలేకపోతే అంత అందరికి దగ్గరైనటువంటి పాట ఇది. నాగేశ్వరరావు గారు ఎన్ని భిన్నమైన చిత్రాలు చేశారో, ఎన్ని భిన్నమైన పాత్రలు పోషించారో, పర్సనల్ లైఫ్ లో అంత ప్రిన్సిపల్డ్ గా ఉండేవారు, అంత డిసిప్లిన్ గా ఉండేవారు. ఈ టైంకి భోజనం అంటే ఆ టైంకి భోజనం చేసేవారు. ఇంత నిద్ర అంటే ఎక్స్ట్రాడినరీ లైఫ్ స్టైల్. అంటే బయటకు వెళ్ళిపోయి రకరకాలుగా నాకు ఈ రోజు ఇంత ఫేమ్ వచ్చింది, ఇంత నేమ్ వచ్చింది అని చెప్పి ఏ రోజున లైట్ గా తీసుకోలేదు వాళ్ళు. అందుకే ఆయన 73 ఏళ్ల పాటు అండ్ 100 సంవత్సరాల పాటు ఆయన ఇంకా సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే ఆయన నటించిన నటన మాత్రమే కాదు, ఆయన పర్సనాలిటీ, ఆయన పాటించినటువంటి నియమాలు, ఆయన నిబద్ధత అన్ని కలిపి ఆయన ఒక సూపర్ స్టార్ గా ఈ రోజుకే కాదు ఎన్ని తరాలైనా వెలుగొందుతారు అనడంలో సందేహం లేదు. సో వారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది మనందరం ఏంటి అంటే ఆ డెడికేషన్, ఆ ప్యాషన్ అండ్ పని మీద ఉన్నటువంటి భక్తి, ఓకే, డిసిప్లిన్ ముఖ్యంగా కదా, అది నేర్చుకుందాం మనం. బోస్ గారు చెప్పిన ఆ ఒక్క పాయింట్ మినహాయిస్తే మిగతా అంతా కూడా చాలా బాగా పాడావు. సస్టైన్ నోట్స్ దగ్గర మాత్రం శృతిలో చేరటం లేదు. దానికి కూడా కారణం నేను గమనించింది ఏంటి, ఈ రోజు ముఖ్యంగా ఈ పాటకి ఏంటంటే బ్రీతింగ్ సరిపోదు, ఖచ్చితంగా బ్రీతింగ్ సరిపోదు. దానివల్ల సస్టైన్ నోట్స్ కొంచెం డల్ అయ్యాయి. అంతకు మించి అమేజింగ్ నాన్న. థ్యాంక్ యూ. ఒక విషయం మర్చిపోయాను నేనేంటంటే, 3 చరణాలు భిన్నంగా ఉండడానికి కారణం ఏంటంటే ముందు సందర్భ శుద్ధి కోసం ఈ పాటను రచించారు. రచించిన తర్వాత ఆ సాహిత్యానికి బాణీ సమకూర్చారు. అంటే అక్షరానికి విలువ, గౌరవం, మర్యాద ఇస్తే ఇలాంటి పాటలే పుడతాయి. సాధారణంగా కేవి మహాదేవన్ గారి కాంపోజిషన్స్ లో ఈ 3 చరణాల పాటలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆయన ఎక్కువ లిరిక్ కి కంపోజ్ చేసేవారు. ఆ కాలంలో చాలా మంది ఆయన తర్వాత అనుకుంటా ఆయన కంపోజింగ్ కి, ట్యూన్ కి లిరిక్స్ రాయడం ఒక కాలం వచ్చింది. కానీ కేవి మహాదేవన్ గారి వరకు ఆయన ముందు సిచ్యువేషన్ కి తగినట్టుగా లిరిక్స్ ఏమిటో చూసుకొని దాన్ని ఏవి మార్చకుండా దానికి ఏం కావాలో, ఏ మీటర్లో అది కంపోజ్ చేయాలో ఒక్కొక్క చరణం. అందుకని ఆయన ప్రతి పాట మనం విన్నా కూడా దాంట్లో 3 చరణాలు ఉన్నాయంటే ఆ 3 చరణాలు డిఫరెంట్ గా ఉంటాయి అనమాట. హ్యాట్స్ ఆఫ్ టు కేవి మహాదేవన్ గారు. సునీత గారు చెప్పినట్టుగా తరతరాలుగా మీరందరూ ఇట్లాంటి పాటలు నేర్చుకుంటూ ఉంటే పిల్లలు ఎక్కడికి పోతాయి ఈ పాటలన్నీ? నాగేశ్వరరావు గారు ఎక్కడికి పోతారు? ఈ పాటలు ఉంటే ఆ సినిమాలో అన్ని సిచ్యువేషన్లు గుర్తుకొచ్చేస్తాయి. గుర్తుకు రాకపోయినా కూడా అట్లీస్ట్ నాగేశ్వరరావు గారు అంటే తెలిసిపోతుంది అందరికీను కదా. సో వాట్ కీప్స్ దీస్ పీపుల్ అలైవ్ ఇన్ అవర్ హార్ట్స్ ఇస్ ద మ్యూజిక్. ఆ
ఆ మ్యూజిక్ని ఆయన చిత్రాల్లో నుంచి ఆయన పాటల్ని కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. హ్యాట్స్ ఆఫ్ టు సాలూరు రాజేశ్వరరావు గారు, కేవి మహాదేవన్ గారు, ఎంతో మంది అద్భుతమైన సంగీతం వాళ్ళ చిత్రాల్లో ఇచ్చిన దానివల్ల ఈ పాటల మూలంగా వాళ్ళందరూ మనకు పరిచయం అవుతున్నారు, మీకు పరిచయం అవుతున్నారు. అందుకని ఐఎమ్ సో హ్యాపీ. ఐ వాంట్ థ్యాంక్ ఈటీవీ అండ్ పాడుతా తీగ సంస్థ వాళ్ళు ఇట్లాంటి కాన్సెప్ట్స్ పెట్టుకొని ఈ పాడుతా తీగలో ఈ చిన్నారులకి స్వరాభిషేకం వేదిక ఎక్కే అవకాశం దొరకదు. సో ఈ పాడుతా తీగ మూలంగా వీళ్ళకి ఇట్లాంటి పాటలు నేర్పించి మీరందరూ కూడా గుర్తు చేసుకొని వీళ్ళకి చిన్నారులకి నేర్పించడం అన్నది హ్యాట్స్ ఆఫ్.